నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. విద్యారంగంలో సమూల సంస్కరణలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం గ్రామీణ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించే విద్యా ప్రణాళికలు అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి నారా చంద్రబాబు ఆలోచనలతో విద్యారంగంలో పెను మార్పులు తీసుకొచ్చారన్నారు. తల్లికి వందనం, నాణ్యమైన విద్య, మధ్యాహ్నం భోజనం, ఉచితంగా యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు అందజేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా అనేక ప్రోత్సాహకాలను అందజేస్తుందని తొండంగి మండలం శృంగవృక్షం జడ్పీ హై స్కూల్లో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆమె చెప్పారు. హెచ్ఎం సత్యనారాయణ పర్యవేక్షణలో స్కూల్ కమిటీ చైర్మన్ గంగాధర్ అధ్యక్షతన జరిగిన మెగా పీటీఎం ఆత్మీయ సమావేశానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్యకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. తొలుత సరస్వతీమాత విగ్రహానికి పూలమాలలు వేసిన ఆమె జాతీయ నేతలకు ఘన నివాళి అర్పించారు. పండుగ వాతావరణంలో జరిగిన పీటీఎం ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ఆద్యాంతం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో గడిపారు. తల్లికి వందనం అందరికి పడ్డాయా? అందరికి పడ్డాయా? ఒక్కొక్కరికి మీకు ఎంత పడ్డాయమ్మా? ఎంతమంది పిల్లలు? ఇద్దరా? కూర్చోమ్మా, కూర్చో, పర్లేదు. ఇద్దరు పిల్లలకి 26,000. ఇంతకుముందు ఎలా వచ్చేది? ఇంతకుముందు ఒకరికే వచ్చేది, ఒక పిల్లోడికే వచ్చింది ముందు గవర్నమెంట్లో. ఇప్పుడు మన లోకేష్ గారు వచ్చాక ఇద్దరికి పడుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుంది. మీరమ్మా, మీ ఎంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరికి పడ్డది. ఏ క్లాసు? 6th 10th. ముందుసారి కూడా ఏ ఇబ్బంది లేకుండా పడ్డాయి మీకు. ఈసారి కూడా ఏ ఇబ్బంది లేదు, ఈజీగానే పడ్డాయి డబ్బులు. మీకమ్మా ముగ్గురు పిల్లలు, ముగ్గురికి 3. ఓకే, ఫస్ట్ క్లాస్ ముగ్గురికి వచ్చాయి. 39 పడ్డాయి, 39,000. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకమ్మా ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరికి పడ్డాయి 26,000. మీరమ్మా? చాలా సంతోషం. అలాగే పిల్లలు ఇప్పుడు మన 9 నెలలు మోసి పిల్లల్ని ఈ స్కూల్కి బాబు పాపని కూడా జాయిన్ చేసి మన ఇద్దరు పిల్లల్ని కూడా ఇంటికాడ బయట ఎప్పుడు పంపించారని ఇప్పుడు రెడీ చేసి పంపించేస్తామండి. కానీ ఇద్దరు అల్లరి చేశారంటే మనం కట్టుకోలేము. కానీ అలా ఇంటికి ఒక 2, 3, 4 ఉంది. కానీ పిల్లలందరినీ కూడా ఈ హై స్కూలు, ఈ గవర్నమెంట్ స్కూలు, ఈ పంపించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించేస్తున్నాం. సాయంత్రం వచ్చేదాకా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది రాదు. అక్కడ సార్లు, టీచర్లు కూడా చాలా శ్రద్ధగా ఇంగ్లీషు సంబంధించే కాదు, తెలుగు సంబంధించే కాదు, అన్ని రకాలుగా కూడా చాలా విద్యా బోధన అందిస్తుందండి. అలాగే ఇప్పుడు మనం పిల్లల అల్లరి చేస్తే మనం ఒక అరగంట, ఒక పావుగంట సేపు కూడా మనం భరించలేము. కానీ పిల్లల వల్ల ఒక సందడి ఉంది, అల్లరి ఉండాలా, చదువు కూడా ఉండాలండి. కానీ ఒకటి, ఇంతమంది పిల్లల్ని అందరినీ కూడా ఈ స్కూలు సార్లే కాదు, మేడంలే కాదు, ఇంతమంది పిల్లల్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఈ పిల్లలకి విద్యా బోధన అందించి ఇంగ్లీష్ మీడియం కానీ అన్ని కూడా నాకు తెలిసినంత మట్టికి చాలా విద్యా బోధన అందిస్తుందండి. అలాగే సార్తో కూడా అప్పుడప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి. పిల్లలు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏం చేసినా సరే నేను ఫోన్ చేసి కూడా మాట్లాడతానండి. ఒక బాబు విషయంలోనే కాదు, పాప విషయంలోనే కాదు. నేను టీచర్స్ ని, ఈ సార్ని కూడా నేను సంప్రదిస్తానండి. ఎటువంటి ప్రాబ్లం అయినా వచ్చినట్టు కంపల్సరీగా ఫోన్ చేస్తానండి. చేస్తే మనకి మర్యాదగా ఇక్కడ హై స్కూల్ సంబంధించి పిల్లలకి ఏ రకంగా అయినా సరే సార్ చాలా ఇదిగా చెప్తారండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కూడా ఇక్కడున్న ప్రతిదీ కూడా ఇక్కడున్న అన్ని ఎడ్యుకేషన్ కూడా ప్రతిదీ కూడా చాలా చక్కగా పిల్లలకి ఏ రకంగా చక్కదిద్దితే అన్ని ఉపయోగాలు కూడా ఈ హై స్కూల్ సంబంధించి ఉన్నాయి. అది నేను చూసానండి. ఈ అమ్మఒడి మీటింగ్ లోనే తల్లిదండ్రులని కూడా తీసుకెళ్ళి చూపించారండి. నాకు తెలిసి కూడా ప్రైవేట్ స్కూల్ కూడా ఉందని ఇక్కడ ఉన్న ప్రతి స్కీమ్ కూడా పిల్లలకి ఏ విధంగా చెప్పి ఏ విధమైన క్రమశిక్షణ చెప్తే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారన్న ప్రతిదీ కూడా ఈ హై స్కూల్ సంబంధించి ఉన్నాయి. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన యనమల దివ్య ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ తరహాలో సృజనాత్మకత, గుణాత్మక విద్యను అందిస్తుందని,
పోటీతత్వం అలవర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉద్బోధించారు. తల్లికి వందనం అందిపుచ్చుకున్న తల్లిదండ్రులు ఎమ్మెల్యే యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీమతి యనమల దివ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల కోసం కొంత సమయం కేటాయించి వారి చదువు సంధ్యలపై అబ్జర్వ్ చేయాలని సూచించారు. మెగా పీటీఎం సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే యనమల దివ్య స్వయంగా భోజనాలు వడ్డించారు. అంతకుముందు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో దూలం అప్పారావు, చొక్కా అప్పారావు, బైరవజ్జుల చందు, కోడా వెంకటరమణ, బంటుపల్లి అన్వేష్, పక్కుర్తి వంశీ, జనసేన చక్రవర్తి, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ తదితర అధికారులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. ఇక్కడ పేరెంట్స్ చాలా మంది వచ్చారు. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేను పేరెంట్స్ని. తాతగారు కూడా వచ్చారు. తాతగారు మీ మనోడు ఉన్నారా, మనోరాళ్ళ కోసం వచ్చారా? మీరు మనోడు కోసం మనోరాళ్ళ కోసం మీరు వచ్చింది? మనోడా? మనోడు చాలా అదృష్టవంతుడు. మనోడు కూడా చాలా సంతోషదాయకం. నేను కూడా ఒకసారి మా నాన్నగారిని మా పిల్లలకి పంపించడం జరిగింది. ఆ సందర్భం గుర్తు చేసుకున్నాను ఒకసారి. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ చాలా కన్నుల పండగగా ఇవాళ నిజంగా మెగా పీటీఎం అనేది నిర్వహించారు. పిల్లలు కూడా చాలా బాగా ఇంగ్లీష్లో మాట్లాడటం కానివ్వండి, ఇది మన డాన్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, డ్రగ్స్ గురించి ఆ పిల్లోడు ఎంత చక్కగా, అసలు ఏం భయం లేకుండా చక్కగా మాట్లాడాడు ఆ ఏజ్కి. వెరీ నైస్. స్కూల్ ఎంతగా పిల్లల్ని ఎంతలాగా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ ఒక వృత్తిలో బాగా వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళ వృత్తికి న్యాయం చేస్తున్నారని నాకు ఈ సందర్భంగా అర్థమైంది. రియల్లీ ఐ ట్రూలీ అప్రిషియేట్ హెడ్ మాస్టర్ గారు, అలాగే స్టాఫ్ అందరినీ కూడా ఐ ట్రూలీ అప్రిషియేట్. అలాగే ఇక్కడ పిల్లల తల్లులు కూడా చాలా డెడికేటెడ్గా ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఒక ఉన్నత స్థితికి చేర్చాలి. రేపు పొద్దున్న పిల్లలే మన దేశాన్ని నడిపించే వాళ్ళు కాబట్టి వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్క తల్లి కూడా తండ్రి కూడా చాలా డెడికేటెడ్గా వాళ్ళ పిల్లల్ని ఈ స్కూల్కి పంపించి వాళ్ళని మంచి వృత్తిలో తీసుకురావాలని ఒక ఆశ ఈ స్కూల్ ద్వారా వారికి నెరవేరుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను కూడా చాలా ఇంతకుముందు వచ్చిన కాడికి ఇప్పటికీ ఈ స్కూల్ చాలా డెవలప్ అయింది. నిజంగా చెప్పాలంటే నేను వచ్చినప్పుడు అక్కడంతా తుప్పలు అన్నీ ఉండేవి. మొదటి సంవత్సరంలో ఎంకైన తర్వాత మొదటి సంవత్సరంలో వచ్చినప్పుడు ఇప్పుడంతా కూడా క్లీన్ చేసి నీట్గా కాంపౌండ్ వాళ్ళు కూడా అది కూడా కట్టించాము. చాలా బాగా డెవలప్ చేశాము ఈ స్కూల్ని. అలాగే ఈ స్కూల్ లీప్ స్కూల్ లాగా డెవలప్ అవడం నిజంగా ఒక ఫ్యూచర్లో ఈ స్కూల్ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. నేను ఎందుకంటే ఆ నిడమనూరులో స్కూల్ నేను చూశాను, ప్రత్యేకంగా వెళ్ళలేదు కానీ నేను కూడా మీలానే యూట్యూబ్లో అలాగే చూశాను. చాలా బాగా అసలు ఇది మన ఆంధ్రప్రదేశ్లో మన స్కూలేనా అన్న విధంగా చాలా బాగా ఒక హిల్ స్టేషన్లో స్కూల్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడు మన చిన్నప్పుడు మా నాన్నగారు చెప్తా ఉండేవాళ్ళు, నిన్ను ఇక్కడ కాదు షిమ్లాలో వేసేది వాళ్ళము, ఇక్కడ అక్కడ చదివేదాన్ని కానీ మీ అమ్మ వద్దండి, అందుకే నేను వేయలేకపోయాను నేను హాస్టల్లో అని చెప్పేసి అని. నాకు నిజంగా ఆ స్కూల్ చూడగానే షిమ్లాలో వాటిలో స్కూల్ చూడగానే హిల్ స్టేషన్ స్కూల్స్ అంటారు వాటిలో అన్నిటినీ కూడా, అవన్నీ ఆ తరాలో కూడా ఆ నిడమన స్కూల్ అనేది తయారు చేశారు. ఊటీ స్కూల్ అంటారు, మీకు అందరికి పేరెంట్స్కి ఐడియా ఉండి ఉంటుంది. ఊటీ స్కూల్ అని మన చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. వాళ్ళు అక్కడ చాలా విద్య కానీ ఏదైనా కానీ బోధన చాలా బాగా చేస్తారు. సో అలాంటి స్కూల్ మన నిడమానూరులో వచ్చింది. అలాంటి స్కూలే మన తొండై మండలంలోకి వచ్చిందంటే నిజంగా చాలా సంతోషదాయకం. రేపొద్దున మీరు ఊహించచ్చు, మీ పిల్లల అసలు ప్రగతి ఎలా ఉంటుందో మీరు ఇప్పటి నుంచే ఊహించవచ్చు. అంత బాగా ఉంది నిజంగా. మన హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారికి కానీ, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నిజంగా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా తొన్నూరు నియోజకవర్గం అంతా కూడా ప్రత్యేకంగా తల్లుల తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు వారికి. ఎందుకంటే పిల్లల మీద ఇంత శ్రద్ధ చూపెడుతూ పిల్లలు నేటి పౌరులు అని చెప్పేసి పిల్లల మీద ఇంత శ్రద్ధ చూపెడుతున్నారంటే అసలు మీకే డిఫరెన్స్ ఇవ్వాలి. గత ప్రభుత్వంలో అసలు మీరు ఎప్పుడన్నా ఇలాంటిది ఏర్పాటు అయిందమ్మా? నిజంగా ఇవాళ నాకు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా సరే, టైం అవుతున్నా సరే, నేను ఎందుకు ఇక్కడ ఉన్నా అంటే నాకు నిజంగా ఈ మెగా పీటీఎం అనేది ఒక బ్రేక్ లాగానే ఉండింది. నిజంగా నాకు రెగ్యులర్ వర్క్ నుంచి మీకు ఏమన్నా అనిపించిందమ్మా ఒక బ్రేక్ లాగా? నాకు చాలా ఆహ్లాదంగా ఉంది. ఇవాళ రిఫ్రెష్ అయ్యాను పిల్లలతో గడపడం కానీ, టైం కానివ్వండి, వాళ్ళ ప్రోగ్రెస్. ఇవాళ నా నియోజకవర్గంలో ఇంత ప్రోగ్రెస్ లోకేష్ గారి అండతోటి ఇవాళ ఇంత ప్రోగ్రెస్ అవుతున్నారు పిల్లలు అంటే అది కళ్ళకి చూపెడుతుంటే అసలు నిజంగా మాకు అదొక ఉత్సాహం. ఇంకా బాగా చేయాలి ఈ స్కూల్ని, ఇంకా అదొక ప్రోత్సాహం అనమాట. సో
సో ఇది ఒక చేంజ్ లాగా కూడా మెగా పీటీఎం మన రెగ్యులర్ షెడ్యూల్ లాగా కాకుండా కొత్తగా ఇది తీసుకొచ్చారు. మెగా పీటీఎం 0.4 ఇది 4వసారి జరపడము. కాబట్టి ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్ నిలుస్తుంది. వాళ్ళ రెండు సమానమే అని చెప్పేసి పిల్లలు కూడా వాళ్ళే కితాబు ఇస్తున్నారు. వాళ్ళకి అది ఫీలింగ్ కూడా వాళ్ళలో వచ్చేసింది. మా స్కూల్ గొప్పది అన్న ఫీలింగ్ ఇవాళ నేడు పిల్లల్లో మనం చూస్తున్నాం. ఎవరు మా ఫ్రెండ్స్ వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, నేను ఇక్కడ చదువుతున్నా అన్న ఫీలింగ్ కూడా పిల్లలకి లేదు. ఇవాళ నేను నిజంగా ఇవాళ ఈ స్కూల్లో చూసాను. ఇవాళ నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ కి, హెడ్ మాస్టర్ గారికి రియల్లీ ఐ అప్రిషియేట్. చాలా డెడికేటెడ్ గా వాళ్ళు ఇవాళ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఉన్న రిసోర్సెస్ కూడా మీరందరూ పేరెంట్స్ ని నా ఒకటే రిక్వెస్ట్, వాళ్ళ రిసోర్సెస్ అన్నిటిని కూడా బాగా ఉపయోగించుకోండి. ఉన్న టైంని పిల్లలు సగం టైం స్కూల్లో ఉంటారు, సగం ఇళ్లలో ఉంటారు. నాకు తెలుసు ఈ రోజుల్లో తండ్రి తల్లి ఇద్దరు వర్క్ చేస్తేనే మనకి ఇల్లు గడుస్తుంది. కాబట్టి తల్లి కూడా వర్క్ వెళ్తుంది. కాబట్టి బట్ సగం టైం మనం పిల్లలు స్కూల్లో ఉంటారు, సగం టైం ఇళ్లలో ఉంటారు. కాబట్టి తల్లి తండ్రి నిజంగా మీ 1 hour పిల్లలకి డెడికేట్ చేయండి. పంచుకోండి టైం, పిల్లలకి డెడికేట్ చేయండి. స్కూల్కి వెళ్ళి వచ్చారు కదా, స్కూల్లో చూసేసుకుంటారు వాళ్ళే అని వదిలేయద్దు. కంటిన్యూస్ నిరంతరం పిల్లల మీద మానిటరింగ్ ఉంచండి. అలా అని వాళ్ళ ఎంట పడద్దు, బట్ మానిటర్ చేస్తుండండి. నేను ఇక్కడ ఉన్నా సరే నా పిల్లల మీద నేను కంటిన్యూస్ వాచ్ఫుల్ గానే ఉంటాను, మానిటర్ చేసుకుంటూ ఉంటాను. ఈ రోజులో ఫోన్లు వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. ఏదో సీరియల్ చూసుకోవడానికి కాకుండా పిల్లల్ని మానిటర్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి. ఇందాక ఒక తల్లి మాట్లాడాను, నేను తల్లితోటి నిత్యం టీచర్లతో మాట్లాడుతూ ఉంటాను. సో మీరు కూడా ముందుకు వచ్చి టీచర్లతో మాట్లాడుతూ ఉండండి. మీ పిల్లల గురించి, పిల్లల గురించి నాకన్నా తల్లి కన్నా ఎవరు బాగా తెలుస్తుందిలే అన్న అపోహ మీరు ఉంచుకోవద్దు. దయచేసి పిల్లల గురించి టీచర్తో మాట్లాడండి, పిల్లల గురించి తెలుసుకోండి. వాళ్ళ యొక్క ఆలోచనలు మీకు తెలుస్తూ ఉంటాయి. దాని విధంగా కూడా మన ప్రవర్తన కూడా మనం మలుచుకుంటూ ఉంటాం. కాబట్టి మీ అందరి పేరెంట్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, పిల్లలతో బాగా టైం స్పెండ్ చేయండి. ఫోన్ లిమిట్ ఒకటి తగ్గించండి. ఓన్లీ 1 hour ఇవ్వండి. ఫోన్ 1 hour కన్నా ఎక్కువ ఇవ్వద్దు. రాత్రి 10 పడుకోబెట్టండి. మంచి పౌష్టిక ఆహారం ఇవ్వండి. ఆల్రెడీ మిడ్ డే స్కీమ్ ద్వారా ప్రభుత్వం అందిస్తుంది, వాళ్ళకి ఒక పూట భోజనం అందిస్తుంది. ఇంట్లో కూడా మంచి భోజనం అందించండి. నేను వర్క్ చేసి వచ్చి అలసిపోయానని చెప్పి పిల్లల మీద గసురుకోవద్దు. వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళతో మీరు ఎప్పుడైతే ఇంటికి వస్తారో ఆ 1 hour ఫోన్ వాళ్ళకి ఇవ్వండి. మీరు కూడా రిఫ్రెష్ అవుతారు, వాళ్ళు రిఫ్రెష్ అవుతారు. నెక్స్ట్ మీరు ఫ్యామిలీ టైం అనేది డెవలప్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లల లైఫ్ స్టైల్లో ఫ్యామిలీ టైం. ఎక్కడున్నా సరే, మేమైతే ఎక్కడున్నా సరే రాత్రి పూట మటుకు అందరం కలిసే భోజనం చేస్తాం. సో ఒక పూట అలా పెట్టుకోండి. అందరు కలిసి భోజనం చేసే విధంగా మీ ఫ్యామిలీ అంతా కలిసి, 4 ఉంటే 4, ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది, అందరు కలిసి భోజనం చేయండి. ఈ చిన్న అలవాట్లు తీసుకురండి మీ పిల్లల్లో, వాళ్ళే షైన్ అవుతారు. సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇది నిజంగా నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నా. పిల్లలకి చిన్న అలవాట్లు చేయండి, ఆటోమేటిక్ గా సక్సెస్ అదే వస్తుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, స్కౌట్స్ ప్రోగ్రామ్ లో కూడా పిల్లలందరూ చాలా మంది వచ్చారు ఇక్కడ. నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా. నేను ఒక్కసారి వాళ్ళ బిహేవియర్, మిగతా పిల్లల బిహేవియర్ అబ్జర్వ్ చేస్తా ఉన్నాను ఇక్కడ కూర్చొని. నిజంగా వాళ్ళు చాలా డిసిప్లిన్డ్ గా, వాళ్ళ అలవాట్లు కానీ అవన్నీ కొంత డిఫరెన్స్ అయితే డెఫినెట్ గా ఉంది. నేను చెప్పాలంటే స్కౌట్స్ కి మామూలుగా వేరే పిల్లలకి కూడా. సో మీ అందరు పిల్లలు ఇక్కడ చెప్తున్నాను, 6th నుంచి స్కౌట్ సెలెక్షన్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా స్కౌట్స్ లో ఉంటారు. స్కౌట్స్ లో ఉంటే ఆ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ గా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఎక్కువ పర్సెంటేజ్ స్కౌట్స్ లో ఉన్నారు అన్నది నాకు ఒకటి వినిపించాలి. అదొకటే రిక్వెస్ట్ నా నుంచి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అలాగా మెగా పీటీఎం ద్వారా మీ అందరితోటి సంప్రదించుకున్నందుకు నాకు నిజంగా లోకేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన ముఖ్యమంత్రి గారికి కూడా వాళ్ళ ఆలోచన మేరకు మనం మెగా పీటీఎం పెట్టుకున్నాం. ఎప్పుడు లేని విధంగా నిజంగా మీ అందరితో ఇంటరాక్ట్ అవడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ. జై హింద్. స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. మెగా పీటీఎం 4.0 ఈ రోజు ఇంత ఘనంగా జరగడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, ఒక స్కూల్ డెవలప్ అవ్వాలన్నా, ఏదంటే ఏ రంగమైన అభివృద్ధి చెందాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా ముఖ్యం. ఏ రంగమైనా సరే అభివృద్ధి చెందడానికి ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు అది నిరంతరాయంగా అభివృద్ధి చెందుతుంది. అందుచేతే ప్రభుత్వం వారి ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని విద్యారంగంలో మిళితం చేయాలనేటువంటి సదుద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి కూడా మెగా తల్లిదండ్రుల
పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనం మెగా పీటీఎం 2.0 జరుపుకోవడం జరిగింది. అదే విధంగా మెగా పీటీఎం 3.0 జరుపుకోవడం కూడా జరిగింది. అయితే మెగా పీటీఎం 2.0కి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది తల్లిదండ్రులు పాల్గొన్నటువంటి పాల్గొని కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికైంది. దానికి సంబంధించి మన ప్రభుత్వానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది. ఎప్పుడైతే మెగా పీటీఎం సక్సెస్ కారణంగా మరిన్ని మెగా పీటీఎంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనకి మెగా పీటీఎం 4.0 నిర్వహించుకోవడం కూడా జరిగింది. ఎంచేదంటే ఒక తల్లిదండ్రులు పాఠశాల నుంచి ఏమి ఆశిస్తున్నారో, అదే విధంగా సమాజం నుంచి ఉపాధ్యాయులు ఏమి కోరుకుంటున్నారో అనేది సమన్వయం ఒకరికి వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఇబ్బందులు టీచర్లకి, అదే విధంగా టీచర్ల యొక్క ఇబ్బందులు తల్లిదండ్రులకి అందరికీ తెలియడం కోసమని ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోసమని ఈ మెగా పీటీఎం ఒక చక్కటి వేదిక. ఈ సందర్భంగా మీ తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని పాఠశాల పురోభివృద్ధి కోసం మేము కోరుతున్నాం. అంచేత మెగా పీటీఎం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. అదేవిధంగా మన మెగా పీటీఎం 3.0 డిసెంబర్ 5వ తారీఖు లాస్ట్ ఇయర్ జరుపుకోవడం జరిగింది. మన నియోజకవర్గపు స్థాయి నాయకులు యనమల రాజేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.